యశ్విన్ టీవీకి స్వాగతం. నా ఛానల్ ముఖ్య ఉద్దేశ్యం పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకోవటం. నా ఛానల్లో ఉండే యాక్టివిటీస్ పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకోవడానికి, ఒత్తిడి లేకుండా నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. తల్లిదండ్రులు పిల్లలు చదువు విషయంలో మొదటి అడుగు వేసే సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్ల వలనే వాళ్ళకి చదువు మీద ఆసక్తి అనేది పోతుంది. వీళ్ళు పదే పదే రాయమనటం, దిద్దమనటం ఇలాంటివి చేయటం వలన వాళ్ళకున్న ఆసక్తి అనేది పోతుంది. అంకెలు నేర్చుకోవటానికి కానీ, అక్షరాలు నేర్చుకోవటానికి కానీ మంచి మంచి యాక్టివిటీస్ అనేవి కల్పించి ఆడుతూ పాడుతూ నేర్చుకునేలాగా మనం చూసుకోవాలి. పిల్లల్ని పదే పదే రాయమని, దిద్దమని ఫోర్స్ చేయకుండా సింపుల్గా ఇలాంటి యాక్టివిటీస్ ఇచ్చి మీ పిల్లల్ని చదువు మీద ఆసక్తి పెరిగేలాగా చేస్తారని కోరుకుంటున్నాను. యాక్టివిటీ 1. ఇక్కడ నేను 1 to 5 నెంబర్స్ అనేవి కార్డ్స్ రెడీ చేసి ఉంచుకున్నాను. నా దగ్గర ఒక మార్కర్ స్లేట్ అనేది ఉంది. దాని మీద ఒక పేపర్ అనేది దానికి సెట్ చేసేలాగా పెట్టాను. మీ దగ్గర మార్కర్ స్లేట్ లేకపోయినా వేరే స్లేట్ అయినా, అంచులు ఉండేలాగా ఉండే స్లేట్ ఏదైనా తీసుకోండి. లేకపోతే అట్టపెట్టైనా తీసుకోవచ్చు. అట్టపెట్టెలో కూడా ఇదే విధంగా ఒక కలర్ పేపర్ అనేది వేసుకొని దాని మీద నేను ఇడ్లీ రవ్వ వేసాను. మీరు పిండి వేసుకోవచ్చు, వరిపిండి వేసుకోవచ్చు, శాండ్ వేసుకోవచ్చు. మనం ఏవైతే నేర్పించాలనుకుంటున్నామో వాళ్ళ ముందు ఆ నెంబర్ కానీ లెటర్స్ కానీ పెట్టి వాళ్ళని ఆ లెటర్ ట్రేస్ చేయమని చెప్పినట్లయితే వాళ్ళు చక్కగా ట్రేస్ చేస్తారు. ఈ యాక్టివిటీ అంటే పిల్లలు చాలా ఇష్టపడతారండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చక్కగా ఒకటి తీసుకొని అందు మీద ట్రేస్ చేయమని ఒక లెటర్ పెట్టి ఇచ్చారంటే వాళ్ళు హ్యాపీగా ట్రేస్ చేస్తారు. వాళ్ళు దాంతో ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. యాక్టివిటీ 2. ఇక్కడ నేను మార్కర్ స్లేట్ మీద ఒక నెంబర్ రాసి ఇచ్చాను. కొన్ని చింతపిక్కలు ఇచ్చాను. ఆ నెంబర్ మీద ఆ చింతపిక్కల్ని అరేంజ్ చేయమని చెప్పాను. తను చక్కగా అరేంజ్ చేస్తున్నాడు. మీరు కూడా మీ పిల్లలకి చింతపిక్కలు కానీ, ఇంట్లో పల్లీలు ఉంటే పల్లీలు, లేకపోతే పచ్చిశనగపప్పు ఏదైనా స్లేట్, నార్మల్ స్లేట్ మీదైనా రాయొచ్చు నెంబరు. ఒక వైట్ పేపర్ మీదైనా ఒక నెంబర్ రాసి వాళ్ళకు కొన్ని మీరు ఏమి ఇవ్వాలనుకుంటే అవి, చింతపిక్కలు అయితే చింతపిక్కలు, పప్పు అయితే పప్పు ఏదైనా ఇచ్చి వాటి మీద అరేంజ్ చేయమని చెప్తే వాళ్ళు ఆడుతూ పాడుతూ చక్కగా అరేంజ్ చేస్తారు. యాక్టివిటీ 3. ఇందులో చూసారు కదా, ఇమేజ్లో చూపించినట్టు నేను చక్కగా 1 to 9 నెంబర్స్ అనేవి కార్డ్స్ కింద రెడీ చేసుకొని పెట్టాను. పెట్టి ఆ నెంబర్ రిలేటెడ్గా ఫింగర్స్ అనేవి చూపించమని చెప్పాను. తను చక్కగా ఆ నెంబర్ చూపిస్తూ ఆ నెంబర్ అనేది పలుకుతున్నాడు. 1 2 3. యాక్టివిటీ 4. ఇందులో ఏంటంటే 1 to 6 నెంబర్స్ పేపర్ కార్డ్స్ తీసుకొని వాటి పక్కన కలర్ పేపర్స్ A4 షీట్స్ ఉంటాయి కదా, వాటిని పెట్టి కొన్ని హెయిర్ బ్యాండ్స్ అనేవి తనకి ఇచ్చాను. అక్కడ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ రిలేటెడ్గా హెయిర్ బ్యాండ్స్ అనేవి అక్కడ పెట్టమని చెప్పాను. తను చక్కగా ఒకటి ఒకటి కౌంట్ చేసుకుంటూ, నెంబర్స్ అన్నీ కౌంట్ చేసుకుంటూ చక్కగా పెట్టాడు. మీ పిల్లలు కూడా ఇదే విధంగా చక్కగా పెడతారు. మీరు ఇలాంటి యాక్టివిటీస్ ఇచ్చి చూడండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ పెడతారు. యాక్టివిటీ 5. ఇందులో కూడా నేను 1 to 9 నెంబర్స్ కార్డ్స్ తీసుకున్నాను. చిన్న పిల్లలకి చిన్ని చిన్ని హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, ఆ హెయిర్ బ్యాండ్స్ అనేవి చిన్న పేపర్ కట్స్ తీసుకొని ఆ పేపర్ మీద కొన్ని చిన్ని చిన్ని హెయిర్ క్లిప్స్ అనేవి పెట్టాను. పెట్టి అవి కౌంట్ చేసి ఎంతైతే కౌంట్ వచ్చిందో ఆ నెంబర్ అక్కడ ప్లేస్ చేయమని చెప్పాను. తను చక్కగా అన్నీ కౌంట్ చేసి పెట్టాడు. ఈ యాక్టివిటీస్ అన్నీ పిల్లలు చాలా బాగా చేస్తారు. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే చక్కగా ఆడుతూ పాడుతూ ఉంటాయి. దీంట్లో ఎటువంటి స్ట్రెస్ ఉండదు. వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా ఆడుకుంటారు, నేర్చుకుంటారు. ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. ఈ విధంగా వాళ్ళకి మీరు కూడా యాక్టివిటీస్ కల్పించి వాళ్ళకి చదువు మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగేలాగా చేయండి.
మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.